హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఫుల్గా ఆయిల్ పెట్టుకొని హెయిర్ ఫోల్డ్ చేశాను. తెలుస్తుంది కదా, జిడ్డుగా ఉంది. మార్నింగ్ లేవగానే ఇదే పని ఉంటుంది మా ఇంట్లో డైలీ. ఇంకా ఈరోజు కూడా ఇంకా మా అమ్మేమో అన్ని చెత్త అంతా తీస్తూ కలుపు ముక్కలు తీస్తుంటే మా అక్క మాత్రం గోంగూర తెంపుతుంది. లాస్ట్ వీడియోలో నేను బీరకాయ చెట్టుకి ఫ్లవర్స్ వచ్చాయని చెప్పాను కదా, ఇప్పుడు చిన్న చిన్నగా వచ్చాయి బీరకాయలు, చూపిస్తాను. మా అమ్మ కూర్చుని మా అమ్మ పని ఏదో మా అమ్మ చేసుకుంటూ ఉంటే ఇదేమో మా అమ్మమ్మ ఏదో తెంపుతుందని అది కూడా తెంపుతుంది. పాపం మా అక్కకి మంగళూరులో గోంగూర అస్సలు దొరకదు. అందుకే వచ్చిన నుండి ఏం చేసుకుందామే అంటే ఫస్ట్ గోంగూర. చిన్న చిన్నగా బెండకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. గోంగూర అయితే ఫ్రెష్గా ఎంత బాగుందో, ఆల్రెడీ 2 times తెంపేశారు నేను లేనప్పుడు. ఇంకా నేను వచ్చిన తర్వాత చూస్తే ఇంకెంత ఉంది, ఎంత బాగుందో. ఎంత తెంపితే అంత వస్తుంది, అసలు చాలా ఎక్కువగా ఉంది. చిన్న బుజ్జి బీరకాయలు అయ్యాయి, చూపిస్తాను రండి. ఇదిగో ఇక్కడ ఒకటి కనిపిస్తుందా, ఫ్లవర్ దగ్గర ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇది కూడా నాకు తెలిసి 4-5 daysలో బాగా పెద్దగా అయిపోతుందేమో. ఒక 1 week ఇక్కడికి రాకపోతే అసలు పెద్దగా అయిపోతున్నాయి, చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి. నాకు తెలీదు అసలు ఇంత న్యాచురల్గా కూడా ఇంత బాగా వస్తాయా అని. నేను ఏమనుకున్నానంటే ఇవన్నీ పెరగడానికి, పెద్దగా అవ్వడానికి చాలా కెమికల్స్ యూజ్ చేస్తేనే ఇలా అవుతాయి అనుకున్నాను. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకపోయినా కూడా పురుగు కూడా లేదు, చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. మీకు ఆకులు చూసినా కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎంత బాగుందో. ఒక్క రోజే ఇన్ని రకాల ఆకుకూరలు చేసుకుంటారా మీరు కూడా? అమ్మ తెల్లగల్జేరు కూడా తెంపుతుంది, చాలా ఫ్రెష్గా ఉంది ఇది కూడా. నేను ఇప్పటికే చాలా టైమ్స్ చెప్పాను, తెల్లగల్జేరు కూడా చాలా అంటే చాలా మంచిది. ఖచ్చితంగా దొరికితే మాత్రం మిస్ అవ్వకుండా తెచ్చుకొని తినండి. మనకు మార్కెట్లో హైదరాబాద్లో ఉండే వాళ్ళైనా దొరకకపోతే వాళ్ళకి మనం రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఆకుకూరలు, అలాంటి వాళ్ళకి చెప్పినా కూడా మనకు తెచ్చిస్తారు. అంత మంచి ఆకుకూర దొరికితే మాత్రం ఖచ్చితంగా 10 rupees ఎక్కువైనా పర్లేదు, తెప్పించుకోండి. ఖచ్చితంగా ట్రై చేయండి, అడగండి తెస్తారా ఈ ఆకుకూర ఉందా అని. ఇలా విలేజ్లో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడైనా దొరుకుతుంది, బట్ హైదరాబాద్లో ఉండే వారికి దొరకదు కదా. అందుకని మనకు కాకపోయినా మన పిల్లల కోసమైనా కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేసి. మా అమ్మ ఏమో ఏది తెంపాలో అది కరెక్ట్గా తెంపుతాయి. చిన్న చూడు, చేతికి ఏది అందుతే అది తెంపి పారేస్తుంది. అంశు కన్నా మాధుర్య కన్నా ఇది చాలా ఫాస్ట్, మామూలుది కాదు అసలు. అంశు మాధుర్య ఒక్క సైడ్ ఉన్నా కూడా ఇదే గెలుస్తుంది. అసలు చాలా స్పీడ్గా ఫాస్ట్గా అయ్యాయి. కానీ ఈ బొబ్బరికాయ చెట్లు మాత్రం అసలు ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి 1 month అయినా కూడా. వంకాయ టమాటా చెట్లు కూడా ఇంతే ఉన్నాయి. వీటికి అయిన తర్వాత చూపిస్తాను, నెక్స్ట్ వీడియో పెడతాను. అలాగే ఇదిగో ఇంత వచ్చింది తెల్లగల్జేరు కూడా, ఇంకా చాలా ఉంది. ఒక తోటలో మేకలన్నీ వచ్చేసాయంటే ఇలా తినేస్తాయి క్లీన్గా, ఆకులేం లేకుండా. మేము అలా చేసాము తెలుసా, ఎప్పుడైనా చూసారా మేకలన్నీ తినేసిన తర్వాత ఆకులు ఎలా ఉంటాయో? అలాగే ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూర చూడండి. మాలా ఆకుకూరలు అంటే ఇష్టమున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ కొట్టి కామెంట్ చేయండి మీకు ఇష్టమా లేదా అని. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.